కారణజన్ముడు, ఏకసంతాగ్రాహి ఏం చెప్పినా వాళ్ళు పట్టేసుకునేవారంట. అందుకని ఆయన ఆ రోజుల్లో ఆయన శతావధాని ఏది ఎలా చెప్పినా సరే ఆ పద్యాలు అవి చెప్పడం బాగా గుర్తుగా చెప్పేవారనమాట. ఆయనే గురువు, మొదటి గురువు ఆయనేనమాట. ఆయన చాలా ఆనందపడుతూ బాలుణ్ణి అన్నీ నేర్పించారు. ఆ తరువాత ఆ రామాలయంలో అర్చక స్వామిగా ఈయన నియమించారు ఈ తులసీదాస్ గారిని. ప్రతిరోజు ఇంక రెండోది లేదు ఆయనకి, రాముడే ప్రాణం. రాముడి దగ్గరికి వెళ్ళటం, పూజ చేసుకోవటం, ఆ సంధ్యావందనాలు చేసుకోవటం అన్నీ కూడా యథావిధిగా చేసుకుంటూ ఉండేవారు. అసలు కన్నెత్తి ఎవరిని చూసేవారు కాదంట. ఒకసారి ఏమైందంటే ఆయన ఆ రాజ్యానికి అదే ఆ రాజుగారు అమ్మాయి రత్నావళి, ఆ అమ్మాయి అనుకోకుండా ఇక్కడ దర్శనానికి వచ్చిందనమాట రామాలయానికి. ఎప్పుడు కూడా సన్యాసి స్వామివారే ఇచ్చేవారంట, పాదుకలు ఇస్తూ తీర్థం ఇచ్చేవారు. మొదటిసారిగా తులసీదాస్ అప్పుడు ఆమె నాన్నగారు, నేను ఒక మాట చెప్తాను మీరు వినాలి అంటే, ఏంటమ్మా అంటే, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇగో ఈ అర్చక స్వామిని పెళ్లి చేసుకుంటాను అన్నదంట ఆమె. ఇంకా ఆడపిల్ల అలాగ నోరు తెరిచి అడిగేటప్పటికి ఆ రాజుగారు సరేనమ్మా అని ఆ సన్యాసితో మాట్లాడి ఆ వివాహాన్ని నిశ్చయించి తులసీదాస్ గారిని అడిగారు. తులసీదాస్ అప్పుడు చూడంగానే రత్నావళి యొక్క అందానికి ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు కూడా అంత అందమైన అమ్మాయిని చూడలేదు. ఆయన అందానికి ఈయన ఆకర్షితుడయ్యారు. ఇంక సరే ఇద్దరికి కూడా పెళ్లి చేయటం జరిగింది. ఇంకా అప్పటి మొదలు ఇంకా తులసీదాసు ఇంకెప్పుడు కొంగు పట్టుకు తిరగటం మొదలుపెట్టాడు, రత్నావళి రత్నావళి అంటూ కూడా. ఆమె అప్పుడు చెప్తూ ఉండేది, అలా కాదండి రామార్చనకి వెళ్ళండి అంటే, ఇప్పుడే కదా మనకు పెళ్ళి అయింది, తర్వాత రామార్చన అనేది ఎప్పుడూ చేసుకునేదే కదా అంటూ పెడచోని పెట్టేవారు. గురువుగారు కూడా ఏంటి వీడు మరీ కొంగుచాటు, భార్య కొంగుచాటుకి వెళ్ళిపోతున్నాడు, భార్య కొంగు పట్టుకు తిరుగుతున్నాడు, నువ్వు రాముడి యొక్క అర్చన మానొద్దయ్యా అని చెప్తే, గురువుగారు ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, ఒక సంవత్సరం తర్వాత నేను రాముడిని వదలను, ఇప్పుడే కదా నాకు పెళ్ళయింది, నా భార్య ముఖం చూడకుండా నేను ఉండలేకపోతా ఉన్నాను, ఇంకా నాకు ఒక్క సంవత్సరం అవకాశం ఉండంటే, సరేలే పెళ్ళైన కొత్త కదా అని గురువుగారు కూడా ఏమీ మాట్లాడలేదన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా భార్యని ఇంకా అసలు వదిలిపెట్టి ఉండట్లేదు, ముఖం చూడకుండా ఉండలేకపోతా ఉన్నాడు. పోనీ పుట్టింటికి ఎప్పుడైనా రమ్మని రాజుగారు గౌరవించినా సరే ఇంకా తను వదిలి వెళ్ళలేక తను పంపించడం మానేశాడు. ఇంకా సంవత్సరం అయిపోయింది. భార్యకి ఎక్కడో కొంచెం బాధగా ఉంది, ఏంటి ఇంత మోహం ఈయనకి, అసలు పుట్టింటికి కూడా పంపించట్లేదు నన్ను అని ఆమె కొంచెం కలత చెందుతూ ఉందన్నమాట. ఒకసారి దీపావళి వచ్చింది. దీపావళి అంటే లక్ష్మీ పూజ, ఆడపడుచుల్ని కంపల్సరీగా ఇంటికి వెళ్ళటం అనేది అప్పుడు ఆనవాయితీ. ఇంకా రమ్మని ఒక దూత చేత గౌరవించారు రాజుగారు. ఆ దూత వచ్చి చెప్పాడు, అయితే ఉండగా నన్ను పంపించరు, ఓ పంచే నువ్వు వెళ్ళిపో. ఆయన అప్పుడే రామాలయానికి ఏదో ముక్తసరిగా వెళ్ళటం, ఏదో దీపారాధన చేయడం, వచ్చేయడమే, అప్పుడే దీపం పెట్టడానికి వెళ్ళారనమాట తులసీదాస్ గారు. అప్పుడు ఈ భార్య రత్నావళి ఈ దూతను పంపించేసి, సరే నేను వస్తానని చెప్పు నాన్నగారికి, నేను ఈయన్ని ఒప్పించి అలాగలా నేను వస్తాను అని చెప్పేసి దూతను పంపించేసింది. సరే వచ్చారు తులసీదాస్ గారు, ఏమండి మనం వచ్చేది దీపావళి కాబట్టి రామ మందిరం దగ్గర మనం హోమం చేసుకుందాం, మీరు దర్భలు, ఎండుకట్లు, రావి పుల్లలు ఇవన్నీ తీసుకురండి, అడవిలోకి వెళ్ళి అని చెప్పంగానే, నిన్ను వదిలి నేను వెళ్ళనా అంటారనమాట తులసీదాస్ గారు. నిన్ను వదిలి నేను వెళ్ళలేను అంటే, ఇప్పుడు నా మీద మీకు ప్రేమ ఉంటే కనుక వెళ్ళి తేవాల్సిందే అంది. సరే సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తాను, అన్నీ కూడా తీసుకుని వస్తాను, చెప్పినవన్నీ దర్భలు, రావి పుల్లలు, ఇంకేమి హోమానికి కావలసిన సరుకులన్నీ నేను తీసుకొస్తాను అని బయలుదేరారు. For getting more updates, please like, share and subscribe to my Rukmini channel, YouTube channel. అందరికీ ఇంకా మంచి కథలు, ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.